తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి తప్పించుకుంది. ఇవాళ ఉదయం రాయవరం మండలం కుర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు విన్నామని చెప్పడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మొదట్లో కాస్త అనుమానం ఉన్నా ఆ తర్వాత ఆ ఇంట్లోనే పులి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లు ప్రయత్నాలు చేశారు. గన్లో మత్ ఇంజెక్షన్ లోడ్ చేసి పులిని షూట్ చేసేందుకు యత్నించారు. అధికారుల హడావిడితో బెదిరిపోయిన పెద్ద పులి ఆ పాడుబడిన ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఎక్కువైంది. తెలంగాణలో యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల్లో తిరుగుతోందన్న సమాచారంతో జనం భయపడిపోతున్నారు. ఏపీలోనూ మరో పెద్ద పులి జనాన్ని భయపెడుతోంది. రాజమండ్రి ఏరియాలో తిరుగుతున్న పెద్ద పులి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్ర తడోబా అభయారణ్యం నుండి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఏపీలోకి పెద్ద పులి ప్రయాణించింది. తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లోకి ప్రవేశించడం ఆందోళనలు కలిగిస్తోంది. రాజమండ్రి నగర శివార్లలో పులి కదలికలు అటవీ అధికారులను, నివాసితులను అప్రమత్తం చేసింది. రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజమండ్రి గ్రామీణ మండలం తొర్రేడు గ్రామంలో మొదట కనిపించడానికి ముందు ఏలూరు వైపు నుండి పెద్ద పులి గోదావరి నదిని దాటినట్లుగా చెప్తున్నారు. రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక పులి రోజుకు 15 నుండి 25 కిలోమీటర్ల మధ్యలో జర్నీ చేస్తోంది. ఈ పెద్ద పులి 5 రోజులుగా రాజమండ్రికి 10 నుండి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉందని సమాచారం. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులను నిరంతరం అప్రమత్తంగా ఉండమన్నారు. మంగళవారం రాత్రి దివాన్ చెరువు సెంటర్ దగ్గరలో నేషనల్ హైవేపై పెద్ద పులి కనిపించడంతో టెన్షన్ పెరిగింది. ఇది ఒక కార్పొరేట్ పాఠశాల, ఓ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో కనిపించింది. కార్లలో ప్రయాణిస్తున్న ప్రజలు రోడ్డుపై ఆగిపోయారు. ప్రత్యక్ష సాక్షులు రికార్డ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫంక్షన్ హాల్ సమీపంలోని గోడపై నుండి పులి దూకుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నివాస ప్రాంతాలు, రోడ్లకు దగ్గరగా పులి కదలికలు ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పులి ఇప్పటి వరకు దాదాపు 650 కిలోమీటర్లు ప్రయాణించిందని, మనుషులపై దాడి జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పెద్ద పులి చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోవడంతో జనం వణికిపోతున్నారు. పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు బోన్లు, ట్రాప్ కెమెరాలు అమర్చారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి తప్పించుకుంది. ఇవాళ ఉదయం రాయవరం మండలం కుర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు విన్నామని చెప్పడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మొదట్లో కాస్త అనుమానం ఉన్నా ఆ తర్వాత ఆ ఇంట్లోనే పులి ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లు ప్రయత్నాలు చేశారు. గన్లో మత్ ఇంజెక్షన్ లోడ్ చేసి పులిని షూట్ చేసేందుకు యత్నించారు. అధికారుల హడావిడితో బెదిరిపోయిన పెద్ద పులి ఆ పాడుబడిన ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఎక్కువైంది. తెలంగాణలో యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల్లో తిరుగుతోందన్న సమాచారంతో జనం భయపడిపోతున్నారు. ఏపీలోనూ మరో పెద్ద పులి జనాన్ని భయపెడుతోంది. రాజమండ్రి ఏరియాలో తిరుగుతున్న పెద్ద పులి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్ర తడోబా అభయారణ్యం నుండి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఏపీలోకి పెద్ద పులి ప్రయాణించింది. తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లోకి ప్రవేశించడం ఆందోళనలు కలిగిస్తోంది. రాజమండ్రి నగర శివార్లలో పులి కదలిక అటవీ అధికారులను, నివాసితులను అప్రమత్తం చేసింది. రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజమండ్రి గ్రామీణ మండలం తొర్రేడు గ్రామంలో మొదట కనిపించడానికి ముందు పెద్ద పులి ఏలూరు వైపు నుండి గోదావరి నదిని దాటినట్లుగా చెప్తున్నారు. రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక పులి రోజుకు 15 నుండి 25 కిలోమీటర్ల మధ్యలో జర్నీ చేస్తోంది. ఈ పెద్ద పులి 5 రోజులుగా రాజమండ్రికి 10 నుండి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉందని సమాచారం. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు.